Morning, guys. Hello. Morning, sir. Morning. Morning, sir. Very good morning. సో నిన్నటి క్లాస్ చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Clear, sir. వెరీ గుడ్. యా. సో నిన్నటి ప్రాబ్లమ్స్ లో మనం విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా, తర్వాత అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా, క్యాష్ డిస్కౌంట్ పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే ఎలా, సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తే ఎలా అనేది నిన్నటి క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం జిఎస్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లలో. సో టుడే వచ్చేసి మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే 0% ఐటమ్స్. 0% ఐటమ్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, 0% ఐటమ్స్ వస్తే ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి, తర్వాత డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, సెస్ అడిషనల్ సెస్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ నిన్న చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 30 ఇదే కదా మనం చేసింది, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓచర్లోకి వెళ్తున్నా. మీరు కంపెనీ క్రియేషన్ అన్ని మీకు తెలుసు, ఇంకా నేను డైరెక్ట్ గా వెళ్తున్నాను. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఓపెన్ చేయండి, ఫోర్త్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. కంపెనీ క్రియేషన్, స్వర్ణ ట్రేడర్స్, జిఎస్టీ నెంబర్ ఇవన్నీ తెలుసు మీకు. చూడండి, పర్చేస్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ అని క్రెడిట్, ఎగ్జామ్టెడ్ గూడ్స్ 0% ఐటమ్స్, వీటికి ట్యాక్స్ ఉండదు. ఓకే, ఆల్ టు సి శ్రీజ ఏజెన్సీ, sundry creditors 7, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు పర్చేజ్ ఉంది, పర్చేజ్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ట్ గూడ్స్ కదా, విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ వాల్యూ ఎంత అని ప్రాఫిట్ అండ్ లాస్ లో సపరేట్ గా రావాలంటే దీనికి కూడా ఒక లెడ్జర్ సపరేట్ గా చేయొచ్చు. ఆల్ టు సి పర్చేజ్ అకౌంట్స్, ఇలా సపరేట్ గా పర్చేజ్ ఎగ్జామ్ట్ అని చేసుకోవచ్చు. ఆల్ టు సి ఆల్ టు సి ఎగ్జాంపుల్ గూడ్స్, నెంబర్స్, ఇక్కడ ఎగ్జామ్ అని తీసుకోవాలి. అప్పుడు నీకు ట్యాక్స్ అడగదు, డైరెక్ట్ గా తీసుకుంటారు. 130 ఆల్ టు సి ఎక్స్ బాక్సెస్, $160 థర్డ్ పీకే ఆల్ టు సి నే ఆల్ టు సినేమా. కొత్తగా ఐటమ్ క్రియేట్ చేయాలన్నా, లెడ్జర్ క్రియేషన్ చేయాలన్నా, యూనిట్స్ క్రియేట్ చేయాలన్నా అన్నిటికీ అదే. $170 ఆల్ టు సి సాల్ట్ కేజీ ఆల్ టు సి. ఏదైనా కొత్తగా వచ్చినాయి అనుకోండి, ఆన్ ద స్పాట్ చేయడమే అంతే.
ఆల్ట్ సి కుంకుమ. వీటికి ట్యాక్స్ ఏమి ఉండదమ్మా, డైరెక్ట్గా సేవ్ చేయడమే. నెక్స్ట్ సేల్స్. సేల్స్ లో కూడా అంతే. సో జానకి రీటైల్ షాప్, కృష్ణా డిస్టిక్. సేల్స్ టు జానకి రీటైల్, ఆల్ట్ సి. సన్రే డెప్టర్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ కూడా సేల్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్స్. వీటన్నిటిని 0% ఐటమ్స్ అంటాం. ఇదమ్మా, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సపరేట్ బ్యాక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, డిఫరెన్స్ ఏం కనపడుతుందో చూడండి. ఇక్కడ పర్చేజ్ ఎగ్జామ్ట్ వాల్యూ సపరేట్. ఓకే. తర్వాత పర్చేజ్ వాల్యూ సపరేట్, పర్చేజ్ ఐజిఎస్టీ సపరేట్, సేల్స్ సపరేట్, సేల్స్ ఎగ్జామ్ట్ వాల్యూ సపరేట్. ఇలా సపరేట్గా వస్తుంది ఈ విధంగా. ఓకే, అందుకోసం సపరేట్గా చేసాం. ఓకే, మీ రిమైనింగ్ అన్ని మీకు తెలుసు ఎలా చేయాలో. ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ నుంచి వచ్చినట్టుగా. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్. ఐటమ్స్ ఉన్నాయి, క్వాంటిటీ ఉన్నాయి, రేట్ ఉన్నాయి. ఈ 3 ఐటమ్స్ 28% ఉన్నాయి, ఈ 3 ఐటమ్స్ 18% ఉన్నాయి. ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అదే వాల్యూస్ తీసుకుంటాయి. ఓకే, ఇక్కడ సేల్ చేశారు వెస్ట్ గోదావరికి, కమాల్కి. సో క్వాంటిటీ ఉంది, రేట్ ఉంది. పైన పర్చేజ్ చేసావు, కింద సేల్ చేసావు. పర్చేజ్కి పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో తీసుకోవాలి. చూడండి, పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ఐటమ్స్ టు బాలు కంప్యూటర్స్. నువ్వు పైన పర్చేజ్ చేసి ఉంటావు, అక్కడ క్వాంటిటీ ఇచ్చి ఉంటావు, రేట్ ఇచ్చి ఉంటావు. ఇక్కడ చూడండి, జస్ట్ క్వాంటిటీ మాత్రం ఇచ్చాను, రేట్ ఎందుకు ఇవ్వలేదు? ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేట్ తీసుకుంటుంది. తర్వాత కింద ట్యాక్స్ కూడా ఇవ్వాలి. నేను చేయలేదు, మీరు చేయండి, జస్ట్ ఇక్కడ చూపిస్తాను మీకు. అదర్ లోకి వెళ్ళండి, డెబిట్ నోట్ తీసుకోండి. డెబిట్ నోట్, ఇక్కడ చూడండి, డెబిట్ నోట్ అని వచ్చింది. ఓకే, అక్కడ నేను ఇక్కడ శ్రీజ తీసుకుంటున్నాను, మీరు అక్కడ బాలు తీసుకోండి. నేను ఏరే ఐటమ్స్ తీసుకుంటాను, మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, 70 ఇస్తున్నాను. రేట్ చూడండి, అదే పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నువ్వు ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉంటావు కదా, ఆ పర్చేజ్ చేసిన రేటే తీసుకుంటుంది. డెబిట్ నోట్ 50. ఐటమ్స్ వేరు తీసుకుంటున్నా, మీరు అక్కడ ఉండేది తీసుకోండి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ట్యాక్స్ ఇవ్వాలమ్మా. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. పర్చేజ్ చేసేటప్పుడు ట్యాక్స్తో పర్చేజ్ చేసాం, రిటర్న్ ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఇవ్వకుండా ఉంటే నష్టం మనకే. ఓకేనా? మీరు పర్చేజ్ చేసే రేటు ఏదైతే ఉంటుందో, నువ్వు రిటర్న్ చేసేటప్పుడు కూడా అదే రేటు తీసుకుంటుంది ఆటోమేటిక్గా, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ అంటే మనకి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది F7లో అయితే, అది సర్వీస్లో అయితే F7 తీసుకోవాలి.
ఓకే. పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్. ఇప్పుడు సేల్స్ రిటర్న్ అంటే ఇక్కడ ఏం చేసాం? కమాల్‌కి సేల్ చేసాం. ఇక్కడ రేట్స్ ఉన్నాయి, క్వాంటిటీ ఉన్నాయి. ఇక్కడ కమాల్‌కి వెస్ట్ గోదావరికి సేల్ చేసాం. ఓకే. ఇప్పుడు ఏం చేసాం? కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చింటే వాడు రిటర్న్ చేశాడు. జస్ట్ క్వాంటిటీ ఇచ్చాం చూడండి. రేట్ ఇవ్వలేదు, టాక్స్ ఇవ్వలేదు. ఆటోమేటిక్ మనమే ఇవ్వాలి. అప్పుడు ఏం తీసుకోవాలి? అదర్ వోచర్స్ క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్. ఇక నేను జాన్‌కి తీసుకుంటా. మీరు అక్కడ కమాల్ తీసుకోండి. తెలుసు. ఫోన్ పెట్టా. ఎన్నున్నాయి ఇక్కడ? 20 కంప్లెయింట్. రేట్ ఆటోమేటిక్‌గా పడిపోతున్నాయి. నేను ఏమి ఇవ్వట్లేదు. నువ్వు పర్చేజ్ చేసిన రేటే, సేల్ చేసిన రేటే తీసుకుంటది. టాక్స్ ఇవ్వాలి. దీన్ని క్రెడిట్ నోట్ అంటాం. సేల్‌కి ఆపోజిట్ క్రెడిట్ నోట్. పర్చేజ్‌కి ఆపోజిట్ డెబిట్ నోట్. గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలో. దీంట్లో ఏమైనా డౌట్స్ లేవో చూడండి. దీంట్లో ఏమైనా డౌట్స్ లేవో చూడండి. ఎనీవన్? నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్‌లో ఏముంది ఇక్కడ? ఐటెమ్, హెచ్ఎస్ఐ నెంబర్, క్వాంటిటీ, రేట్, ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. రేట్ డిస్కౌంట్. ఇది టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ కాదు. ఆన్ ద స్పాట్ ఐటమ్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇది. ఓకే. జస్ట్ చూడండి. పర్చేజ్ చేస్తున్నా. పర్సనల్ ఇక్కడ గుడ్ బై ఏజెన్సీ ఆల్ట్ సి. సన్రీ క్రియేటర్స్ T7. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకున్నా. 160 రూపీస్. ఇక్కడ రావాలి పర్సెంటేజ్ డిస్కౌంట్. అప్పుడు ఏం చేయాలంటే F11కి వెళ్ళాలి. F11. సో F11లో ఇక్కడ చూడండి. యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిసెస్. యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిసెస్. ఇది వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ. వచ్చింది ఇప్పుడు డిస్కౌంట్ పక్కన. ఇప్పుడు 6000 అయింది. 100 నెంబర్స్ 60 రూపీస్ 6000 అయింది. ఆన్ ద స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు 2%. చూసారా వాల్యూ తగ్గింది. 120 రూపీస్ కట్ అయింది. రెండో దానికి లేదు. లీవ్ ఇట్. నెక్స్ట్ 3 230. పర్సెంటేజ్ ఎంత? 3%. ఇక్కడ 180 రూపీస్ కట్ అయింది. 120 30 1%. 130 80 2%. 150 40. వేటికైతే ట్యాక్స్ ఉందో వాటికే ఇవ్వాలి. డిస్కౌంట్ వేటికైతే ఉందో వాటికి ఇవ్వాలి. రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఇలామా దీన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ లో కూడా అంతే. సేల్స్ టు రోజా ఏజెన్సీ కర్నూల్ ఆన్ క్రెడిట్ అన్రిజిస్టర్డ్ కన్సూమర్ అన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఆల్ టు సి రోజా ఏజెన్సీ సన్రీ డెకర్స్. ఇక్కడ చూడండి, రెగ్యులర్ తీసుకోకూడదు. అన్రిజిస్టర్డ్ ఆర్ కన్సూమర్ రెండింటికి ఒకటే. ఇది తీసుకోవాలి. అప్పుడు జిఎస్టీ నెంబర్ అడగదు. మీరు అక్కడ ఉండేది తీసుకోండి. 70 70 1%. 140
95, 50. 160. ఇలా ఓకే. మీ రిమైనింగ్ మీకు తెలుసు ఆల్రెడీ. శాలరీ అడ్వాన్స్ అంటే కరెంట్ అసెట్ తీసుకోవాలి, పేమెంట్లు ఎంటర్ చేయాలి. డెబిట్ శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ క్యాష్. ఇంకా సెవెంత్ వన్లో మీకు జిఎస్టికి ముందు ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో చేసింటారు. న్యాచురల్ ఐటమ్స్ స్టాక్ గ్రూప్స్, ఎడిబుల్ ఆయిల్స్ కేటగిరీస్, ఐటమ్స్, క్యాన్స్, యూనిట్స్, అలా అంతే. దీంట్లో కొత్తగా ఏమి ఉండదు. ఓకే, ప్రతి ప్రాబ్లానికి మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు. ఇది స్టాక్ గ్రూప్ అవుతుంది. ఎడిబుల్ ఆయిల్స్, పికల్స్, టీ అనేటి కేటగిరీస్ అవుతాయి. కార్న్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కార్న్ ఆయిల్, గ్రీన్ చిల్, టమాటో గిర్లిక్, ఇవి ఐటమ్స్ అవుతాయి. క్వాంటిటీలో క్యాన్, పీటీ బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, ఇవన్నీ మీకు నార్మల్ అవుతాయి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎలా ఇవ్వాలో తెలుసు. సేల్స్. ఓకే, ఇది ఫైనల్ గా మనకి సెస్ ఆర్ అడిషనల్ సెస్. చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, సెస్ 5%, అడిషనల్ సెస్ 4%. ఇవి ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో హీరోస్, డైరెక్టర్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ మ్యాన్స్, వీళ్ళంతా వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు వాడే లగ్జరీ వస్తువుల మీద సెస్, అడిషనల్ సెస్ ఎంటర్ చేస్తుంది. ఓకే, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి సెస్, అడిషనల్ సెస్. రిలీజ్ షోరూమ్. సన్రీ క్రియేటర్స్. ఇక్కడ స్టేట్ తీసుకోవాలమ్మా, కేరళ. జిఎస్టీ నెంబర్ 32. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్ ఐజిఎస్టీ. ఆల్ట్ సి, గ్లామర్. ఆల్ట్ సి, బైక్స్. కంట్రోల్ ఏ, నంబర్స్. సెస్ వాల్యుయేషన్ టైప్. ఈ ఆప్షన్ రావాలంటే మీరు F12 లో సెస్ అనే ఆప్షన్ ఇసి పెట్టాలి. ఇక్కడ చూడండి, ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ఇది నో పెట్టినామంటే బయటికి రాదు. చూడండి, వెళ్ళిపోయింది, వెళ్ళేది. ఎప్పుడైతే ఎస్ పెడతావో అప్పుడు ఆప్షన్ బయటకు వస్తుంది. ఎనేబుల్ సెస్ రేట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ సెస్ వాల్యుయేషన్ టైప్ బేస్డ్ ఆన్ వాల్యూ మీద తీసుకోవాలి. 5%. సేవ్. ఎన్న 75,000. ఆల్ట్ సి, టీవీఎస్ రైడర్. 5%. 11, 86,000. సి, స్ప్లెండర్ ప్లస్.
71,000. Stream. Minus 50,000. C. Transport. Direct expenses. 25,000. దాని కింద సెస్. ఆల్ టు సి. Duties and taxes. GST. సెస్. Based on value. తర్వాత additional సెస్. Duties and taxes. Others. 4%. IGST. ఎలా ఎంటర్ చేసుకోవాలి? Okay. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. సో పర్సెంటేజ్ ఇస్తే అడిషనల్ సెస్ పర్సెంటేజ్ కాలంలో ఇవ్వాలి. డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారంటే లాస్ట్లో ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేల్ చేసాం. నవీన్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు. F8. అల్సి. సన్రీ డెబ్టార్స్. నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్. 37. సో ఎక్స్ట్రీమ్ 4, 5, 1,20,000. నెక్స్ట్ గ్లామర్ 4, 20,000. 100 plus 7, 80,000. దాని కింద సెస్, అడిషనల్ సెస్, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు 50,000. జిఎస్టి, హెచ్జిఎస్టి ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా సేవ్. ఇలా అమ్మా సెస్, అడిషనల్ సెస్ అనేది ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఎండి రెమ్యునరేషన్ అంటే ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరు. ఓనర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు, శాలరీస్ తీసుకోరు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ కానీ 3 months ఆర్ 4 months కి శాలరీస్ కానీ తీసుకుంటారు. పేమెంట్లు తీసుకోవాలి. ఆల్టోసి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1 lakh. ఇలా ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది మా ఫస్ట్ మెటీరియల్. ఇవి జిఎస్టికి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈరోజుతో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో న్యూ సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో ఈమెయిల్ ఐడీస్ సెండ్ చేయండి, షేర్ చేస్తాను. ఫస్ట్ మెటీరియల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్.
లీవ్ 1. సార్ స్టాఫ్ వెల్ఫేర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ తీసుకోండి సార్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. అవేంటంటే ఇప్పుడు కంపెనీస్‌లలో పనిచేసే వాళ్ళకు ఎంప్లాయీస్ జీతాలు పెంచమని, ఓకే. సో, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయమని, అలాంటివి గ్రూప్ డిస్కషన్‌లు పెడతా ఉంటారు. ఓకే. అలాంటి టైంలో జరిగే ఎక్స్‌పెన్సెస్ అన్నమాట. స్టాఫ్ వెల్ఫేర్. ఓకే సార్. యూనియన్ మీటింగ్స్ అలా. క్లియర్ మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ గూడా? యాహ్! యాహ్! చంద్ర, అది ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ పంపిస్తారా అట్లా? చూపిస్తా వాట్సాప్‌లో. ఇప్పుడే పంపిస్తున్నాను సార్. వాట్సాప్ చేయి.